మిత్రుడు బైరి అచ్యుతరాజును వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. హలో, అందరికీ జై భీమ్, జై ఇన్సాన్. ఈరోజు మూఢనమ్మకాల నిర్మూలన సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవానికి వచ్చేసిన పెద్దలకి, ప్రముఖులకి, అతిథులకి, అలాగే మూఢనమ్మకాల నిర్మూలన సంఘం నాయకులకి పేరు పేరున ఉద్యమాభివందన తెలియజేస్తా ఉన్నాను. మూఢనమ్మకాల నిర్మూలన సంఘం స్థాపించి సంవత్సరం పైగా సెప్టెంబర్ 17 నాడు మూఢనమ్మకాల నిర్మూలన సంఘం ప్రారంభించడం జరిగింది. పెట్టినప్పటి నుంచి అంతకుముందు ఎంతో పనిచేసినప్పటికీ సంఘం నిర్మాణం కోసం చాలా ప్రయత్నాలు చేశాం. ఒక్కొక్కరిని కూడగడుతూ వాళ్ళందరినీ ఫోన్ నంబర్ను తీసుకుంటూ సమీకరిస్తూ ఈరోజు దాదాపు 1000 మంది ఇక్కడ దాకా రావడం జరిగింది. మొన్ననే సెప్టెంబర్ 17, 2024 సంవత్సరంలో మూఢనమ్మకాల నిర్మూలన సంఘం జాతీయ మహాసభల్ని విశాఖపట్నంలో దాదాపు 80 జిల్లాల నుంచి అందరిని పిలుచుకొని కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అలాగే మన ఒరిస్సా నుంచి మిత్రుల్ని, మన సంఘ నాయకుల్ని పిలుచుకొని అందరితో జాతీయ మహాసభల్ని నిర్వహించడం జరిగింది. అతి కొద్ది కాలంలోనే రీసెంట్గా సెప్టెంబర్ 15 నాడు జరిపాం కాబట్టి మళ్ళీ భారీ ఎత్తున చాలా మంది సమీకరించాలంటే టైం పడుతుంది కాబట్టి కొంత ఈ సమీకరణకి ఆలోచించాల్సి వచ్చింది. బైరి నరేష్ అన్న, మనం మొన్ననే సెప్టెంబర్ 17 మన జాతీయ సెప్టెంబర్ 14, 15, 16 మన జాతీయ మహాసభల్ని విశాఖపట్నంలో జరుపుకున్న 3 రోజుల పాటు నల్ల చొక్కాలు వేసుకొని 1000 మంది అక్కడే ఉంటూ, అక్కడే తింటూ, అక్కడే ఉపన్యాసాలు వింటూ చాలా ఘనంగా మనం నిర్వహించడం జరిగింది అని అన్న చెబుతూనే మరి ఇంత కొద్ది సమయంలో మళ్ళా సమీకరించడం సాధ్యమా అని చెప్పి ఆలోచించారు. ఏది ఏమైనప్పటికీ మనమంటూ ఆల్రెడీ గవర్నమెంటే నిర్ణయించింది కాబట్టి సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే భావజాలాన్ని మనం ఆల్రెడీ ప్రచారం చేస్తున్నాం కాబట్టి మనం కూడా మూఢనమ్మకాల నిర్మూలన సంఘం మాత్రమే నిర్వహించాలని చెప్పి బైరి నరేష్ అన్న గట్టిగా మనకి చెప్పడం జరిగింది కాబట్టి, నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం మిత్రులారా. సో ఈ కార్యక్రమానికి అందరికీ సామాన్యంగా అందరు చెప్తూనే ఉంటారు మేము చాలా కష్టపడ్డామని చెప్పేసి. అదేవిధంగా మేము కూడా ఎంతో కొంత మా వంతు ప్రయత్నంగా సమీకరించడానికి ప్రయత్నం అయితే చేశాం. మీకు తెలిసే ఉంటుంది, గత 2 సంవత్సరాల క్రితం నరేసరికి జరిగిన ఈ రాష్ట్రంలో దాదాపు మన చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల్లో కూడా ఎంత గందరగోళంగా చేశారో ఒక ఇంటర్వ్యూ తీసుకొని చాలా ఇబ్బంది పెట్టాలనే విషయం మీ అందరికీ కూడా తెలుసు. అయినప్పటికీ ధైర్యంగా ఒక ఉస్మానియా యూనివర్సిటీ PhD స్కాలర్గా, ఒక సైకాలజిస్ట్గా, తను ప్రజల్లో వెళ్తున్న ఒక నాయకుడిగా ఈ సమాజాన్ని మార్చాలి, ఈ సమాజంలో ఉన్న మూఢనమ్మకాలని, అజ్ఞానాన్ని తొలగించాలనే ఉద్దేశంతో అన్న ముందుకు అడుగులు వేస్తున్నాడు కాబట్టి అదే ప్రయత్నంలో మళ్ళీ ఏదో ఒక రకంగా మనం కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి మనం ముందుకు రావడం జరుగుతూ ఉంది మిత్రులారా. ఒకదాని తర్వాత ఒక్కొక్కటి కొద్ది మందితోనైనా, అవసరమైతే ఎక్కువ మందితోనైనా నిర్వహించాలని చెప్పి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న నాయకులు, జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకులు, తెలంగాణ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు అందరూ కూడా వారి నిర్ణయంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమానికి సుదూర ప్రాంతాల నుంచి, అటు మహారాష్ట్ర నుంచి, ఇటు కర్ణాటక నుంచి, అలాగే ఒరిస్సా నుంచి, మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన మిత్రులందరికీ పేరు పేరున ఉద్యమాభివందన తెలియజేస్తూ ఈ కార్యక్రమం మనం స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఈ మూఢనమ్మకాల నిర్మూలన సంఘం స్థాపించిన తర్వాత అనేక కార్యక్రమాలు చేశామనే విషయం మనము
మనం ఏవైతే కార్యక్రమాలు చేసామో అవన్నీ కూడా ఇక్కడ ప్రజెంటేషన్ చేస్తాము. ఎవరెవరు ఏ కార్యక్రమాలు పాల్గొన్నారనే విషయం మనకు కనబడతా ఉంటుంది. చాలా కార్యక్రమాల్ని ఒక దగ్గర మంత్రాల పేరుతో, తంత్రాల పేరుతో, బాబాల పేరుతో మోసం చేస్తూ ఉంటే మనమంటూ ఏదో ఒక ప్రయత్నంలో ఈ రాష్ట్రంలో చిన్న చిత్కా మనం అక్కడ దాకా వెళ్ళి మన నాయకుడు అక్కడ దాకా వెళ్ళి ఫ్యాక్ట్ ఫైండింగ్ చేయించి అది నిజాలు చేపించి మనం సమాజంలో ఉన్న ఈ విధంగా అజ్ఞానం ఉందని చెప్పి బయట పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో కాబట్టి అందరూ మన నాయకులంతా చాలా సహకరిస్తున్నారు. ఒక పిలుపుతోనే వందలాది మంది అన్న మీరు పిలుస్తున్నారు కాబట్టి తప్పకుండా హైదరాబాద్ గడ్డ మీద నిర్వహిస్తున్నారు కాబట్టి మేము వస్తామని చెప్పి రావడం జరిగింది. ఏప్రిల్ 14 నాడు కూడా ఒక పిలుపుతో దాదాపు 1800 మందితో మనం పెద్ద విగ్రహం దగ్గర అంబేద్కర్ గారి నెక్లెస్ రోడ్ దగ్గర మనం పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇలా మనం కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. సో ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఘట్టం మీద ముఖ్యంగా నిర్వహించడానికి కారణం ఇదే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బైరి నరేష్ అన్న PhD తీసుకోవడం జరిగింది. మేము ఎప్పుడో అనుకున్నాం ఒక కార్యక్రమాన్ని చాలా మంది చేస్తూ ఉన్నారు PhD తీసుకున్న సందర్భంగా. మరి ఈ గడ్డ నుంచి అన్న ఎప్పుడైతే అయ్యప్ప ఇన్స్టిట్యూట్ సంబంధించిన విషయాన్ని మాట్లాడినప్పుడు చాలా మంది PhD స్కాలర్ అని చెప్పి ఉస్మానియాని హైలైట్ చేస్తూ కొంతమంది ఉస్మానియాని అవమానిస్తున్నారని చెప్పి చాలా మంది కూడా మాట్లాడడం జరిగింది. సో పెద్దలారా వాళ్ళందరూ కూడా మరి అది అవమానించినట్టు కాదు, నిజానికి మాట్లాడడం జరిగింది కాబట్టి మాట్లాడేందుకు ఆ విధంగా చేయడం జరిగింది. అయినా కూడా ఇక్కడ ఉన్న నాయకులు చాలా మంది ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ నుంచి చాలా మంది సపోర్ట్ చేశారు, కొంతమంది అవమానించారు, కొంతమంది ఏదో హేళన చేస్తూ మాట్లాడడం జరిగింది. సరే మరి ఇదే గడ్డ మీద ఉస్మానియా యూనివర్సిటీలో PhD అది కూడా మూఢనమ్మకాలపై ప్రభుత్వ పాలన అనే అంశం పైన పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో సూపర్ స్పెషల్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో మా అన్న PhD చేశారు కాబట్టి ఇదే గడ్డ మీద ఒక కార్యక్రమాన్ని చేద్దామని నిర్ణయం తీసుకొని ఇప్పుడు మనం చేస్తున్నాం. సో మరొకసారి అందరికి జైభీం తెలియజేస్తూ మూఢనమ్మకాల నిర్మూలన సంఘం ఫౌండర్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ బైరి నరేష్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాను. అలాగే సినీ పరిశ్రమలో ఎన్నో సినిమాలకు ప్రాణం పోసిన ప్రముఖ సినీ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సార్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. అలాగే వాగ్గేయకారుడు, ప్రకృతి కవి, ప్రకృతి ప్రేమికులు ఎన్నో పాటల్ని ఈ సమాజానికి ఆలోచింపజేసే వాక్యాలను అందించిన పెద్దలు ప్రముఖ కవి జయరాజన్న గారిని సాదరంగా వేదిక మీద ఆహ్వానిస్తా ఉన్నాను. అలాగే ఉస్మానియా గడ్డ మీద మహనీయుల ఆలోచనల్ని పరిచయం చేస్తూ ముఖ్యంగా పెరియార్ బాటని ఈ యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులకి తెలియజేస్తూ బీఫ్ సీక్రెట్ ఆఫ్ అవర్ ఎనర్జీ అని చెప్పేసి పాటలు పాడి ఈ సమాజంలో ఉన్న అజ్ఞానంపై తన గొంతును వినిపిస్తున్న అన్న ఎన్నో సంఘాలను ఏర్పాటు చేసి నాయకులు నడిపిస్తున్న పెద్దన్న నలిగంటి శరతన్న గారిని సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తా ఉన్నాను. అలాగే ఎంతో కాలంగా ఇప్పుడే వచ్చేసిన పసునూరి రవీంద్రనాథ్ గారికి స్వాగతం, సుస్వాగతం. అన్న కూడా ఈ సమాజంలో ఒక రచయితగా, ఒక కవిగా, ఒక వాగ్గేయకారుడుగా ఈ సమాజాన్ని నడిపిస్తూ సమాజంలో ఉన్న అజ్ఞానాన్ని, సమాజంలో ఉన్న అంధకారాన్ని వెలికి తీసేసి
విజ్ఞానాన్ని పంచే బాటలు అన్న మనకు ఎంతో ఆదర్శం. ఒక కవి రచయిత అన్న పెద్దలు సెంట్రల్